సింధూరం ఒళ్ళంతా పూసుకొని రాగానే అప్పటి వరకు సీతా అమ్మవారి ముఖంలో నవ్వు లేదు. అశోకవనంలో ఉన్నప్పుడు నవ్వు లేదు సీతామ్మకి. అలా పూసుకొని రాగానే ఒక్కసారి చిరునవ్వు, అంటే పెదాలు లోపల ఉండేటువంటి పళ్ళు కనబడకుండా ఇలా నవ్వుతారు సీతామ్మవారు. ఆ చక్కనైనటువంటి నవ్వును చూసి ఆంజనేయ స్వామి ఎంత ఆనందపడతారో, అసలు ఎంతటి ఆనందమో, పరవశించిపోతాడు ఆయన. ఎందుకు? వానర సైన్యంలో మొట్టమొదటిగా రామచంద్రమూర్తి కూడా బాధపడుతూ ఉంటే చూసింది ఆంజనేయ స్వామి. సీతా అమ్మవారు సింధూరం పెట్టుకోగానే ఈయన పెట్టుకున్నారు. పెట్టుకోగానే ఆనందం, నువ్వెందుకు పెట్టుకున్నావని సీతమ్మ అడుగుతారు. అడగగానే, తల్లి నువ్వు ఇంత పాపెట్లో పెట్టుకుంటేనే రామచంద్రమూర్తి బాగుంటాడు, ఆనందంగా ఉంటాడు అంటున్నావు కదా, మరి నేను ఎవరంతా పోసుకుంటే తాను ఇంకా బాగుంటాడు కదా తల్లి, ఎప్పటికీ తాను రాజ్యం వెళ్తాడు కదా అమ్మ, ఆయుష్ ఇంకా బాగుంటుంది కదా అని చిహ్నంగా ఆంజనేయ స్వామి చెప్తారు. అలా సుభిక్షం కోరి పెట్టినటువంటిదే మొన్న జరిగినటువంటి వాటిల్లో మగవారిని అనుకోకుండా ఉగ్రవాదులంతా కూడా దాడి చేసి వాళ్ళ ముందే కాల్చి చంపారు. ఆడవారి నుదుటన సింధూరం లేకుండా చేశారు. అందుకే ఈ ఆపరేషన్ లో ఆడవారిని పెట్టి సింధూర్ అని దీనికి పేరు పెట్టి చనిపోయినటువంటి వారికి చిహ్నంగా వారిని పెట్టి ఆడవారి స్త్రీ శక్తి ఎలా ఉంటుందో నిరూపించారు. అందుకు ఈ ఆపరేషన్ పేరు సింధూర్ అని. ఆడవారు కూడా ఎప్పుడు కూడా ఏదైనా సాధించగలరు, కోల్పోయినటువంటి దాని నుండే మేము తీసుకొస్తామని మోడీ గారు ఆలోచించి దీనికి పేరు పెట్టి చేశారన్నమాట. అందుకు గాను ఈ సింధూర్ అనే ఆపరేషన్ మనకి నిన్న మొన్న జరిగి చాలా స్థావరాలు 9 స్థావరాలని మనకి అక్కడ నుంచి తీసేసి చేసేసారన్నమాట, నేలమట్టం చేశారు. ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి కొన్ని. ఆ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికీ మనకు కొన్ని చోట్ల హై అలర్ట్ పెట్టేశారు. అంటే బయటికి రావద్దు, సైరన్ మోగినప్పుడు జాగ్రత్తమైనటువంటి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. అలా మన హిల్ కౌంటీ పెద్దలంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని మన ఆర్మీ జవాన్లు ఎంత కష్టపడుతున్నారో అక్కడ 50 డిగ్రీలలో అక్కడ ఉండి, ఎక్కడ అండి ఎడారిలో కాపు కాస్తూ మన కోసం, మనం ఒక 5 నిమిషాలు చెప్పులు లేకుండా నిలబడలేము, కానీ వాళ్ళు ఎండలో నిలబడి మన కోసం మన దేశాన్ని రక్షించడానికి ఇంకా వెళుతున్నారు. రిటైర్ అయిన వాళ్ళు ఇంకా రాదు, అందరూ వెళ్తున్నారు. మన కోసం వాళ్ళంతా అక్కడ అంత కష్టపడుతున్నారు. వాళ్ళు సుభిక్షంగా ఉండాలి అని మన ఆలయ కమిటీ వారు కానీ ఆలయ పెద్దలంతా కూడా ఈ నిర్ణయం తీసుకొని మన హిల్ కౌంటీ వాసులు కూడా ఆరోగ్యంగా ఉండి ఎవరికి ఏమీ జరగొద్దు, అందరూ బాగుండాలి అని ఈరోజు చక్కగా స్థిరవాసనం, అంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు పుట్టాడో తెలుసునా? వైశాఖ మాసంలో పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం రోజున ఆయన పుట్టాడనమాట. అందుకు మనము ఈ రోజు అంతా నిర్ణయించుకొని, ఆంజనేయ స్వామి మీకు శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించినప్పుడు కూడా అప్పటికి ఓడిపోతుంటే పైన జెండా ఎవరి దగ్గర వేశారు? ఆంజనేయ స్వామి వెనుకుండి నడిపించాడు. అలా ఆంజనేయ స్వామి నడిపిస్తాడు కాబట్టి ఆంజనేయ స్వామి చిరంజీవి, ఎప్పటికీ ఆయనకి ఆయుష్ కలగదు, తను ఎప్పుడు కూడా ఇదవ్వడు. అవతారం ఎప్పటికీ ఎన్ని యుగాలైనా ఆయన అవతారం వస్తూనే ఉంటుందన్నమాట. సప్త చిరంజీవులు ఆయన ఒకరు కాబట్టి ఆయనకి ఎలాంటిదైనా సరే ఆంజనేయ స్వామి స్మరణ చేస్తే చాలు, మనకి కావాల్సిన జయాలు అన్నీ కూడా తెచ్చిపెడతారు. అందుకు ఈ శనివారం నాడు ఇలా మనం పెట్టుకున్నాము. ఇంకొకటి ఏమిటి అని అంటే, శివుడి తేజస్సే ఆంజనేయ స్వామి. శివుడి తేజస్సు అంటే శివుడిలో ఉండేటువంటి శక్తి తేజస్సు ద్వారా ఆ పుట్టుకనిచ్చినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అలా వచ్చాడు కాబట్టి ఈ సింధూర్ అనే దానికి ఇన్ని అర్థాలు పెట్టి మనకి ఈ ఆపరేషన్కి ఆడవారిని మాత్రమే ఎలా దుర్గాదేవి శక్తి లాగా పెట్టి చేయించారు. ఇది మన దేశం యొక్క ఆడవారి స్త్రీ శక్తి అన్నమాట. అందుకు ఈరోజు మనమంతా కూడా ఆర్మీ జవాన్లే కానివ్వండి, మనమే కానివ్వండి, అందరూ కూడా బాగుండాలి అని మొట్టమొదటిగా ఈ నిర్ణయం తీసుకొని చేసిన వాళ్ళందరికీ కూడా స్వామి తరపున మా తరపున అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే దేశభక్తి ఇంతగా చాటుతున్నందుకు మీ అందరికి కూడా చాలా 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 ధన్యవాదాలు మీ అందరికీ. అదేవిధంగా చక్కగా ఇప్పుడు మహామృత్యుంజయ హవనాన్ని మనం ప్రారంభం చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఓం హరి మర్కట మర్కటాయ నమః అనుకుంటూ జపం చేస్తున్నానంటే ఆంజనేయ స్వామి తలుస్తూ ఉండాలి మీరంతా కూడా. ఇక్కడ యజమానులకి చక్కగా హోమ ద్రవ్యాలు తెల్ల ఆవాలని ప్రత్యేకంగా దీంట్లో కలుపుతాము.
తెల్ల ఆవాల వల్ల ఏమిటి అంటే శత్రు నాశనం జరుగుతుందన్నమాట. దీన్ని నారసింహస్వామి హోమానికి వచ్చేసరికి తెల్ల ఆవాలు తోక మిరియాలు కలిపితే శత్రు ప్రయోగాలకు ఉపయోగపడతాయి. శత్రువుల బాధ నశించాలి అని అంటే తెల్ల ఆవాలు తోక మిరియాలు చేయాలి. కేవలం శత్రు బాధలతో కూడినటువంటివన్నీ కూడా పోవాలి అంటే తెల్ల ఆవాలతో మహామృత్యుంజయ హవనం చేస్తే మనకి చాలా మంచిదన్నమాట. అందుకని ఇప్పుడు హోమ ద్రవ్యాల్లో మీకు అది అందిస్తాము చక్కగా. అందరూ కూడా మృత్యుంజయాయ ఇదం అంటూ ఇక్కడ స్వామి స్వాహ అన్నప్పుడు మృత్యుంజయాయ ఇదం అని యజమానులు ఇక్కడ వేస్తూ ఉంటారు. ఆ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా మన అందరూ బాగుండాలి కాబట్టి ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఓ హరిమర్కట మర్కటాయ నమః అనుకుంటూ ఎంత కుదిరితే అంత జపం చేస్తూ ఉండండి. అందరం కూడా ఒకసారి గట్టిగా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీమన్నారాయణ.
ओम त्र्यंबकेन सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिन्द्राय मृत्योर्मुखीयमामृतात् स्वाहा 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 महामृत्युंजयाय नमः అంతా కూడా స్వాహ చెప్పినప్పుడల్లా శ్రీ రుద్రాయ ఇదం నమః అనుకుంటూ మీ చేతున్నటువంటి ద్రవ్యం సమర్పిస్తూ ఉండండి. ఓం అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అనుష్ఠిందః గౌరవరంగౌరవ సర్వవాజసాదిత్య పరమరుష సహజ రుద్ర దేవతాగ్నికృత చరరాజామిష్టగాజాగో ఏకరుద్రిగే హవనే వినియోగః సకలస్య శ్రీ రుద్రాధ్యాజస్య శ్రీ రుద్రో దేవతావికావాయుః సింహః తిస్రవిష్టుః సప్తావిష్టుః జయత్యో పరమేశ్వరః उमामहेश्वर प्रसाद सिद्ध्यर्थे हवने विनियोगः नमः शंभवे राग्निहोत्रात्मैङ्गुष्ठाभ्यां नमः 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 दर्जनीभ्यां नमः नमः शंकरावताविजगमास्यात्मने मध्याभ्यां नमः नमस्कृताजामहिन्धात्मने नामकाभ्यां नमः नमः शिवाजाजी ज्योतिष्ठवात्मने वरिष्ठवाभ्यां नमः शिवधरामदा सर्वकर्तवात्मने कवचादृष्टाभ्यां नमः नमः शंभवे राग्निहोत्रात्मने हृतवागिनवः मधोभवे रावरसलिन्नमसात्मने सर्वे स्वाहा नमः शंकराय राजगुणास्यात्मने जिखायुर्डे मयस्कराय निरूढभूतात्मने कवचाभिः नमः शिवाय राजजिष्ठवात्मने नेत्रप्रगालोः शिवतरामदा सर्वकर्तवात्मने अस्त्राजभडो भूर्भुवस्సు వరోధిదిక్బంధః ధ్యానం. అందరూ కూడా ఒక్కసారి మనసులో శివుడిని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదస్తికరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ లంబశ్రీయత్వాత్మనే భవానీ శంకర స్వామినే నమః. గంధం బర్గవత్యామి స్వాహా. హమ్మాకాశత్వాత్మనే భవానీ శంకర స్వామినే నమః. పుష్పం బర్గవత్యామి స్వాహా. యం వాయుసత్వాత్మనే భవానీ శంకర స్వామినే నమః. ధూపం బర్గవత్యామి స్వాహా. లం తేజస్తత్వాత్మనే భవానీ శంకర స్వామినే నమః. దీపం బర్గవత్యామి స్వాహా. వం అమృతత్వాత్మనే భవానీ శంకర స్వామినే ఆజ్యం బర్గవత్యామి స్వాహా. సంసర్వత్వాత్మనే భవానీ శంకర స్వామినే शिवाय गुरवे नमः. ओं नमः भगवते रुद्राय. ओं नमस्ते रुद्रमङ्गलवतोषवे नमः. नमस्ते स्वम्बरे बाहुभ्यामृते नमः स्वाहा. या देवी शिवतपाशनं बहूवदोहनः शिवाशरव्यावातवदमानो रुद्रमृणव स्वाहा. याते रुद्रशिवा तरुणघोरापापकासुरी प्रजास्तरवाशन्तमयागेशन्धाविरागशैः स्वाहा. या विहिन्दुरसन्तहस्ते वर्षस्तवे शिवाङ्गिरित्रताङ्कुरमाहिमं श्रेष्ठिर्हिन्दवत् स्वाहा. शिवेरसात्वागुषाच्छावदामभि यथा न सर्वविद्यगवयक्ष्मगोशमनागत्स्वाहा. अभ्यवोविभक्ता प्रथमो देव्यो भुवः अहेन सुवर्वा गन्धगन्धर्वा चिराविधान्यः स्वाहा. असौयस्ताम्रोभृस्य मङ्गलः येचयमागो उग्राभितो दक्षिश्रुता सहस्रयो वैशाखोणवीमहे स्वाहा. असंयो वसर्पतिनीवत्येव अविलोहितः उदयनं गोपा अग्रहणवः हर्यः उदयनं विश्वाभूतानिष्टोर्णयाति न स्वाहा. नमः सुनीनग्रीवाणवः स्राक्षाजमेढुषे अथोजयस्सुत्वानोहं तेभ्यो करण्णव स्वाहा. परमं च सन्मनस्तुभोजोरार्तियोर्जियां याश्च देहस्तैषमुत्तराताभवः स्वाहा.
అవదతి సహస్రాక్షిషుభే విశేరి సూర్యానాంభా శుభమస్మనా భవ స్వాహా ఉజ్వలకవర్జునావిషయోదామవాగుంబుద అనేషం నశ్యేషమ ఆభిరశ్రీ సంగతి స్వాహా వాతో హోతరిమూరుష్టవహస్తో భూమదేధనః తయాస్మాన్ విష్ణవస్తం లక్ష్మవారైభ్యః స్వాహా నమస్తే అస్మాభిభాజానాభితాగభిస్తవే బృహాభ్యాభూతే నమో బాహుభ్యాంతరభిన్నమే స్వాహా పరితోభిన్నమో హోతురస్మానువృణక్తి విశ్వతః ఇషివిష్టవారే అస్మద్భైరగ్ధ స్వాహా ఓం నమో హిరణ్యబాహవో వేదాంగ్యోభిమాంతరపగే స్వాహా నమో వృక్షోభ్యోర్గోభూష్మశూరాంబతగే నమ స్వాహా నమస్తస్పుణ్యరాగుప్తిశోభదేవధీరాంబతగే నమ స్వాహా నమో వధ్యురాజువ్యాధినేన్నానాంబతగే నమ స్వాహా నమో హరికేశాయోపగోపినే పుష్టారాంబతగే నమ స్వాహా నమో భవస్య హోత్యే జగతాంబతగే నమ స్వాహా నమో రుద్రాగాదిగాదినే క్షేత్రారాంబతగే నమ స్వాహా నమశ్చీతాజాహం చాదివనారాంబతగే నమ స్వాహా నమో రోహిదాయ స్థలతగే వృక్షారాంబతగే నమ స్వాహా నమో మంత్రిణే వారువాజగక్షారాంబతగే నమ స్వాహా నమో భువంతగే వారువస్కృతావేందీనాంబతగే నమ స్వాహా నమ ఉక్షేరుఘోషాయ కర్మవదేవతీనాంబతగే నమ స్వాహా నమ కృష్ణవీపాకృధావదేవత్వనాంబతగే నమ స్వాహా నమ సహవారాయ వ్యాధినీనాంబతగే నమ స్వాహా నమ సగుధావలిపుణ్యేస్తేనాంబతగే నమ స్వాహా నమో నిసంగిని భగవదేవస్కరాణాంబతగే నమ స్వాహా నమో వంచతే పరివంచతే స్తాజూనాంబతగే నమ స్వాహా నమో ఘోరవే పరిఘోరాగారణ్యానాంబతగే నమ స్వాహా నమ శ్రీకావిభ్యోభిభావీభ్యోముష్ణతాంబతగే నమ స్వాహా నమో హిమభ్యోమత్పంచరభ్యప్రకృతారాంబతగే నమ స్వాహా నమో శ్రీహురేగిరిజరాజకముంచానాంబతగే నమ స్వాహా నమ ఇషుమభ్యోపుంగావిద్భ్యస్తవో నమ స్వాహా నమ ఆపుంగానేభ్యః ప్రతిహారేభ్యస్తవో నమ స్వాహా నమ ఆయుక్షభ్యో భృగభ్యస్తవో నమ స్వాహా నమోష్యభ్యో బుద్ధ్యభ్యస్తవో నమ స్వాహా నమ ఆశీరేభ్యశ్చగారేభ్యస్తవో నమ స్వాహా నమ ఇషుభ్యోపుంగభ్యస్తవో నమ స్వాహా నమో యుభ్యస్పతిభ్యస్తవో నమ స్వాహా నమ అశ్వభ్యస్తవో నమ స్వాహా నమ ఇదమైషుమభ్యోపుంగావిభ్యస్తవో నమ స్వాహా నమ పుంగానేభ్యః ప్రతిహానేభ్యస్తవో నమ స్వాహా నమ ఆయుక్షభ్యో భృగభ్యస్తవో నమ స్వాహా నమోష్యభ్యో బుద్ధ్యభ్యస్తవో నమ స్వాహా నమ ఆశీనేభ్యశ్చయారేభ్యస్తవో నమ స్వాహా నమ స్తవద్భ్యోదారేభ్యస్తవో నమ స్వాహా నమ స్పృష్టభ్యో భావభ్యస్తవో నమ స్వాహా నమ సభాభ్యస్తభాపతిభ్యస్తవో నమ స్వాహా నమో అశ్వేభ్యోऽశ్వపతిభ్యస్తవో నమ స్వాహా నమ వ్యాధినీభ్యో విఘ్నంతేభ్యస్తవో నమ స్వాహా నమో వనాభ్యస్త్రహంభదేభ్యస్తవో నమ స్వాహా వృక్షాపతిభ్యస్తవో నమ స్వాహా నమోభ్యో వ్రాతపతిభ్యస్తవో నమ స్వాహా నమో గణేభ్యో గణపతిభ్యస్తవో నమ స్వాహా విశ్వరూపేభ్యస్తవో నమ స్వాహా క్షుల్లకేభ్యస్తవో నమ స్వాహా నమో రఘుభ్యో రఘుభ్యస్తవో నమ స్వాహా నమో రఘోభ్యో రఘుభ్యస్తవో నమ స్వాహా నమ సేనాభ్యస్తేరామిభ్యస్తవో నమ స్వాహా నమ క్షత్రుభ్యः సంగ్రహేతృభ్యస్తవో నమ స్వాహా నమస్తక్షభ్యో రథకారేభ్యస్తవో నమ స్వాహా నమః కులాలేభ్యः పరవారేభ్యస్తవో నమ స్వాహా నమః పుంజిష్టేభ్యో విషాదేభ్యస్తవో నమ స్వాహా నమ విషుభ్యో భంగభ్యస్తవో నమ స్వాహా నమో మృగయుభ్యస్మనిభ్యస్తవో నమ స్వాహా నమశ్వభ్యస్వభ్యస్తవో నమ స్వాహా क्षेमस्थैर्यधैर्य वीर्य विजगाभज आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिं गुरु गुरु सहजोम ओम ओम गुरुवारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेयमामृतात् स्वाहा అందరూ చెప్పండి అమృత మృత్యుం జయాయ ఇదం నమః ఒక 4 సార్లు ఆ ద్రవ్యం పిడికిలితో ఆ హోమగుండంలో సమర్పించి అందరూ కూడా లేచి నించోండి. ఓం భూ స్వాహ అగ్నిగైదం ఓం భువ స్వాహ వాయవేదం ఓం సమ స్వాహ సౌర్యాయదం ఓం భూర్భువ స్వాహ ప్రజాపతిగైదం హస్తం ప్రక్షాళ్య ఆదమితో ప్రాణానాయమ్యా విష్ణుర్ 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 విష్ణుర్
సంకల్ప ప్రభృతి ఏతావత్ పర్యంతం నానా ప్రకారేణ సంభావిత సగదోష నివారణార్థం సర్వప్రాగశ్చిత్తం కరిష్యే. ఓం భూర్భువస్సుః స్వాహా. ప్రజాపతయే నమః. అజితేన భుక్స్థాః నమదేన భుక్స్థాః సరస్వేన భుక్స్థాః దేవసేవితః ప్రాసావీః. పూర్వోక్తే మంగళవిశేష విశిష్టాయాం సుజతో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఓమసాద్గుణ్యార్థం పూర్ణాహుతిం హోష్కే దేవమన్యస్మార్వదేవమన్యస్మా సరస్వేర్మన్యస్మా దేవసేవితః ప్రథమ ఓమద్రవ్యాని పాత్రే రాజా పూజాదికం కుర్యాత్. సర్వశక్తులు రావడం కోసము మనమంతా కూడా నరసింహస్వామిని ప్రార్థించి ఎవ్వరికి కూడా మృత్యు దోషాలు దరిచేరకుండా ఉండేలా చూడు స్వామి అని అందరి బదులుగా మన హిల్ కౌంటీ నుంచి మనమంతా కూడా నిశ్శబ్దపూర్వకంగా ఒక 2 నిమిషాలు హోమద్రవ్యాలు కానీ హోములు కానీ ఇంకేమైనా ఉన్నా అన్ని కింద పెట్టేసి చక్కగా కళ్ళు మూసుకొని నరసింహస్వామిని ధ్యానించుకుంటూ ఎలా ధ్యానించాలి అని అంటే, స్వామి భక్తుల్ని కాపాడడానికి వచ్చినటువంటి అవతారం, ప్రహ్లాదుడి కోసం వచ్చిన అవతారం నీది కాబట్టి స్వామి, అలాగే నా దేశమంతా కూడా ఒక రకమైనటువంటి బాధలో ఉంది, దాన్ని నువ్వు రక్షించు అని కోరుతూ నరసింహస్వామిని, అలాగే ఇప్పుడు మనకి ప్రయోగించేటువంటి అస్త్రం పేరేంటో తెలుసా అండి? S-400. ఎస్ అంటే సుదర్శన చక్రం పేరుతో ఇప్పుడు మనకు అక్కడ దాన్ని ఆపరేషన్ ఇంకొకటి చేయబోతున్నారు. ఆ సుదర్శన చక్ర మహిమ స్వామి చేతిలో దశావతారాల్లో ఉండేటువంటి ప్రతి అవతారం చేతిలో ఉండే దాని పేరే సుదర్శన చక్రం. కుడి చేతిలో ఉంటుందన్నమాట. సు అంటే మంచి, దర్శనం అంటే విష్ణువు యొక్క మార్గాన్ని చూపించేటువంటిదని అర్థం అన్నమాట. ఎప్పుడైతే సుదర్శనుని మనం కోరుతామో నృసింహస్వామి రూపంలో తాను వచ్చి అగ్నిజ్వాలలతో ఉండేటువంటి శత్రువులందరినీ కూడా సంహరిస్తారు. అది సుదర్శన భగవాని యొక్క గొప్పతనం అన్నమాట. అందుకే మనకి ఇప్పుడు ఇంకో ఆపరేషన్ పేరే S-400 అని పెట్టారు. దాన్ని సుదర్శన చక్రం, దాని పేరు ఫుల్ మీనింగ్ అదన్నమాట. కాబట్టి సుదర్శన చక్రం అంటే స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రము నృసింహస్వామిని కాసేపు మన భారత జవాన్ల కోసం, మనము భారత సైన్యం అంతా కూడా ఎవ్వరి చేతిలో ఓడిపోకుండా మనం అందరూ కూడా బాగుండాలి. వాళ్ళకి యుద్ధం చేసేటువంటి ఆపోజిట్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా బుద్ధి బాగుండాలి. వాళ్ళు కూడా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి? అందరూ బాగుండాలని కోరుకుంటాం. సర్వే జనాః సుఖినో భవంతు అని కోరితే ఏకైక ధర్మం మనదే, ఏకైక ధర్మం, ఏకైక మతం అన్ని కూడా మనదే. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి వాళ్ళ బుద్ధులు మారాలని కోరుకుందాం. మనమంతా కూడా మనం అందరం బాగుండాలి అని కోరుకుందాం. కాసేపు అంతా కూడా నమస్కారం చేసుకొని మేము 28 సార్లు నృసింహ మంత్రాన్ని ఇక్కడ పఠనం చేసుకుంటాం. కుదిరితే శ్లోకం వస్తే మీరు కూడా చదవండి, లేదా నరసింహస్వామిని ధ్యానం చేసుకుంటూ ఉండండి అంతా కూడా. ఓం భారత సైన్య సకల గ్రహదోష నివారణార్థం అపమృత్యుదోష నివారణార్థం మహాశివానుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం ప్రత్యేకతః లక్ష్మీనారసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ దేశ సుభిక్షతా సిద్ధ్యర్థం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం.
ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమః. జయ బోల్ నారసింహ భగవాన్ కీ. ఏవం సుదర్శనాయ నమః. మన భారత జవాన్లందరికీ కూడా సుదర్శనుడు ఒక రక్షా కవచం లాగా ఉండి చక్కగా అందరినీ కాపాడాలి అని సుదర్శన స్వామిని మనసులో ధ్యానం చేసుకోండి. అంతా కూడా స్వామిని చెబుతూ ఉండండి. ఓం ప్రతిభర శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జరి భయస్థాన దారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కల్ప కర్షణ నిగమ సద్ధర్మ దర్శన. అంతా కూడా చెప్పండి. జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. నమస్కారం చేసుకోండి. ప్రతిభన శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జరి భయ స్థాన దారణ
జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన. ఇంకా చెప్పండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. భువన నేతస్త్రయీమయ సవన తేజస్త్రయీమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తి జగన్మయ అమిత విశ్వక్రియామయ శమిత విశ్వభయామయ. ఇంకా చెప్పండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. నమస్కారం చేసుకోండి. భువన నేతస్త్రయీమయ సవన తేజస్త్రయీమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తి జగన్మయ అమిత విశ్వక్రియామయ శమిత విశ్వభయామయ. చెప్పాలంతా కూడా. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. నమస్కారం చేసుకోండి. వచ్చేటువంటి అమరులు అంటే మన జవాన్లందరికీ కూడా దుష్ట గ్రహాలన్నీ దూరం కావాలి అని చక్కగా జవాన్లందరినీ నమస్కారం చేసుకోండి. అమర దుష్ట స్వవిక్రమ శమిత విశ్వ ప్రవిక్రమ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తే జగన్మయ అమిత విశ్వక్రియామయ శమిత విశ్వభయామయ. చెప్పండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవా విష్ణోః మార్గం ప్రదర్శయ. శ్రీ రక్షరాజాయ సుదర్శనాయ హేతిరాజాయ నమః. కూడా నమస్కారం చేసుకొని చెప్పేటువంటి శ్లోకాన్ని చెప్పండి చక్కగా. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన. ఓం శ్రీ సుదర్శన హేతి రాజాయ నమః. అంతా కూడా చేతులు చక్కగా మీరు ఎలా అయితే చక్కగా మెడిటేషన్ చేసినప్పుడు ఎలా అయితే ఇలా చేతులు పెట్టుకుంటారో అలా ఇలా పెట్టుకొని చక్కగా సుదర్శనాయ నమః అనుకుంటూ 28 సార్లు మనసులో ధ్యానం చేస్తూ ఉండండి. కర్చీఫ్లన్నీ పక్కన పెట్టేయడమా, కాసేపు అందరూ పక్కన పెట్టి ఓం సుదర్శనాయ నమః, 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 ఓం రుద్రమూర్తయే 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 నమః, ఓం రుద్రమూర్తయే
త్రయంబకాయ నమః ఓం 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 నమః శివాయ 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 ఓం నమః శివాయ. అంతా కూడా నమస్కారం చేసుకొని రెండు చేతులు పైకెత్తి అంతా కూడా గట్టిగా చెప్పండి. ఓం చెప్పండి. ఓం మహా మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ ఓం రుద్రరూపాయ త్రినేత్రమూర్తయే అపమృత్యు దోష నివారణాయ మహా రుద్రరూపాయ నమః శివాయ నమో నమః ఓం త్రయంబకాయ నమః ఓం అపమృత్యు దోష నివారణాయ నమః ఓం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర జయ బోల్ మహామృత్యుంజయ భగవానికి జయ బోల్ పార్వతీ సమేత పరమేశ్వర భగవానికి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. అందరూ కూడా చక్కగా లేచి నిలబడి మహాపూర్ణావతి కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. అందరి దగ్గరికి కూడా यज्ञेश्वर भगवान के शंकर भगवान के मृत्युंजय स्वामी भगवान के पूर्णाहुति उत्तमांजोति पूर्णाहुति सर्वमेवाप्नोति पूर्णाहुति स्यामेव प्रतिष्ठति पूर्णाहुति मुहूर्तः सुमुहूर्तः सोऽतिमुक्तः निर्मुक्तः देवहरिगस्तादावी प्रागायपतिस्वर्गान्युत्तरे गुरुदेव पुनरवङ्कृत्यान् नमः किन्विहेयः प्रगशुक्राजभात् हविजं मतिञ्छान्मये सुपूतं यो देव्यानि मानसा जनोगस्यन्तरजिस्मान् सुपुन्दुरो सुप्रजी वस्तुसञ्जगोहं यवाहं रतिं मानुषाणाम् अन्येकमस्मद्वियोध्यमीवामनक्तित्रामुख्यमन्तपुष्टीः पुनरस्मभ्यमनुसविधातले रक्षां विश्वेभवनरेभैनवत्रान् अभ्यत्रं मारयानविजो हस्तान् रस्यमानादेवद्भिः पर्यन्तः दक्षिणावाड्वाजे प्राच्येन अविर्भरं त्यक्तये कृतासी प्रकृते अग्ने नमः युस्ते नमः कृष्णे नमः चतुस्ते नमः अग्निकृत्वस्ते नमः विभकृत्वस्ते नमः तदकृत्वस्ते नमः आसहस्रकृत्वस्ते नमः अपरकृत्वस्ते नमः
नमस्ते स्वाहाय तत्कर्म सफलम कुर्युः तिस्रः कोट्यो महर्षयः अपराधा सहस्राणि क्रियन्ते भारत देश सैन्य क्षेम अभिवृद्ध्यर्थं संकल्पिता महा मृत्युंजय होमेन भगवान् सर्वात्मकः सर्वं यज्ञेश्वर सुप्रीणातु फलं यज्ञेश्वर अर्पणम अस्तु ఇక్కడ ప్రదక్షిణ అయిపోతే ఇక్కడ అక్కడ ఒకసారి దోషులు పట్టుకోండి మీరు దోషులు పట్టుకోండి చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధ యశః ప్రజ్ఞ విద్య బుద్ధి సుయం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం देहिने हव्यवाहन श्रियं देहिने हव्यवाहन ओम नमः इति మగవాళ్ళొక్కరు రెండు చెవులు పట్టుకొని మీ గోత్రము పేరు చెప్తాడు. మగవారు మాత్రం చెవులు పట్టుకొని గోత్రము మీ పేర్లు చెప్పుకోండి. అక్కడే మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకోండి, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి.
భగవంతుడితో పాటుగా అదేవిధంగా యజ్ఞ యాగాదులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఆయుష్యారోగ్యాభివృద్ధి ఎలా వస్తుందనేది ఎంత నమ్మకమో మనకి డాక్టర్లు కానివ్వండి, అంతకు మించి భారత జవాన్లు వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు కాబట్టి ఇక్కడ మనమంతా సవ్యంగా చేయగలుగుతున్నాం. అదే వాళ్ళే లేరనుకోండి, అడ్డుగోడలన్నీ పగలగొట్టుకొని వచ్చేస్తారు, మన మీద అన్ని దాడులు చేస్తారు. వాళ్ళంతా సైన్యం అంత గట్టిగా ఉంటేనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి మనకి. అంతా వారు ఎంతో కాపలా కాస్తూ చలనక ఎండనక వాననక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనమేమో ఇక్కడ సుఖంగా ఉంటాము. వాళ్ళ అందరూ కూడా బాగుండాలి. శక్తి మనం చేసిన ద్వారా ఆకాశం నుండి వాయు రూపంలో ఎంత కుదిరితే అంత, ఒక చైన్ ఎలా అయితే ఎంత కుదిరితే అంత దాన్ని అల్లుకుంటూ పోతుందో, అదేవిధంగా మనం చేసినటువంటి ఈ హవనం ద్వారా ఆ గాలి నుండి ఆకాశానికి చేరుకొని ఆకాశం నుండి ఒక వర్షములాగా పడి వాళ్ళందరికీ కూడా ఈ శక్తి వాళ్ళకు అందాలి అని మనం శ్రీనివాసుని శివుణ్ణి కోరుకుందాము. చక్కగా భారత జవాన్లు ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తల్లి మనకు జన్మనిచ్చిన తర్వాత తల్లికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా మనకి సరిపోతుందా? జీవితకాలం చెప్పినా సరిపోదు. అలాగే మన భారత జవాన్లకు కూడా అంతే అన్నమాట. మనం ఎంత చెప్పుకున్నా కూడా, ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా సరే తక్కువే. మనం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.